జై శ్రీరామ్. విశుద్ధి చక్రములో విద్యాధరులు చారుణులు ఉంటారని చెప్పుకున్నాము. బాగా విద్య ధరించిన వారు విద్యాధరులు. పూర్తిగా విద్యను ధరించినా కూడా బ్రహ్మత్వం పొందకపోతే మళ్ళీ భోగాలకి బాగా అలవాటు పడతారు. అందుకే సురలోకపు భోగాలకు అలవాటు పడ్డవారికి దైవము పరిపూర్ణంగా తెలియదు. అదే విభూతి యోగంలో చెప్పుకుంటున్నాము. దేవతలకు కూడా నేనేమిటో తెలియదు అంటాడు కృష్ణుడు. నా పుట్టుక ఏమిటో తెలియదు, వారి పుట్టుక ఏమిటో వారికే తెలియదు. ఎందుకంటే కొంత దూరం వచ్చాక ఈ విద్యాధరులు చారుణులు దేవతలు భోగలాలసులై ఉంటారు. అలా భార్యలతో తిరుగుతున్న విద్యాధరులకి భయం కలిగిందట. విద్యాధరులంతా విశుద్ధి చక్రం అంటే ఆకాశంలో ఉంటారని అర్థము. విశుద్ధి, ఆకాశము, శబ్దము ఇవి మనకి ముఖ్యమైన విషయాలుగా భావన చేసుకోవాలి. విద్యాధరులు ఏవైతే కళావంతమైనవి ఉన్నాయో వాటిని తీసుకుని ఆకాశంలోనికి వెళ్ళిపోయారు. ఎందుకంటే వారు ఆకాశంలో చరించే ప్రజ్ఞలు కలిగిన వారు. మిగతావన్నీ వారు అక్కడే పారేసిపోయారు. మహావిద్యా ప్రభావం వల్ల ఆ విద్యాధరులు అట్లా ఎగిరిపోయి ఆధారం ఏమీ లేని ఆకాశంలో నిలుచుని తమ తమ ప్రియురాండ్రను వెంట తెచ్చుకున్నందుకు సంతోషపడుతూ మహేంద్ర పర్వతం అట్లా కదులుతూ ఉంటే ఆశ్చర్యపడుతూ మద్యపానము వల్ల ఎర్రటి తామర రేకుల వంటి కన్నులతో కిందకి చూడసాగినారు. అప్పుడు ఆ పర్వత గుహలలో ఆత్మధ్యాన నిమగ్నులైన పరమర్షులు ఆకాశంలో నిలుచుని ఉన్న విద్యాధరులతో, ఓ విద్యాధరులారా, అదుగో ఆ పర్వతాకారుడు వాయుదేవుడి పుత్రుడు హనుమంతుడు తిమింగలాలతో ఉన్న సముద్రాన్ని అమిత వేగంతో దాటిపోవలెననుకుంటున్నాడు. రామాభ్యుదయం కోసము, రామాభ్యుదయం కాంక్షిస్తూ ఉన్న వానరుల కోసము ఈ హనుమంతుడు మహాదుర్ఘట కార్యము తలపెట్టినాడు. ఎవరికీ దాటనలవి కాను సముద్రాన్ని దాటి అవతలి గట్టుకు పోవలెనని అనుకుంటున్నాడు. ఆ మాటలు విద్యాధరులు విన్నారు. ఇంత అంతా అని నిర్ణయించనలవి కాని ఆకారంలో పెరిగిపోయిన హనుమంతుణ్ణి ఆ మహేంద్ర పర్వతం మీద చూసినారు. జై శ్రీరామ్.